ఏమండి ఈ చెప్పడంలో తండ్రి యందు ఎంత మాత్రము దోషం లేదన్న మాట మీరు ఎందుకన్నారో అని నన్ను అడగచ్చు. మనకి కుశాగ్ర బుద్ధి అని ఒక మాట ఉంది. మనం పర్యావరణమో అని ఇవాళ మాట్లాడుతున్నారు పెద్ద నోళ్ళు వేసుకుని. అసలు దాన్ని మన పురాణాలు మాట్లాడాయి. గురువు శిష్యుడికి మొట్టమొదట నేర్పే పాఠం ఏమిటో తెలుసా అండి? దర్భ ఎక్కడ వరకు తనకు అవసరమో పనికిరాని దర్భని ముట్టి కొయ్యకూడదు శిష్యుడు. ఏ దర్భ అవసరమో ఆ దర్భని పట్టుకుని దాన్ని కూడా పూర్తిగా ఉత్తరించడానికి వీల్లేదు. మొదలు వరకు కోసి మళ్ళీ అది పెరగడానికి అవకాశం ఇవ్వాలి. అందుకే హనుమ చెప్తారు సుందరకాండలో, నేను శాఖా భంజనము చేశాను కానీ చెట్లు పీకలేదు రావణ, నా ఎందు పాపము లేదన్నారు. నేను కొమ్మలు విరిచాను, నేను మనం నాశనం చేశానంట ఏంటి? నేనేం నాశనం చేయాలి, నాకు ధర్మం తెలుసు అన్నాడే. అందుచేత ఆ కుశాగ్ర బుద్ధి ముందసలు దర్భ కొయ్యడం నుంచి నేర్పుతారు. పువ్వులు కొయ్యడం ఒక కళండి. చెట్టుకి ఎలా పడితే అలా పువ్వు కొయ్యకూడదు. పువ్వులు కోసేటప్పుడు ఎంతో మర్యాదతో కొయ్యమని ధర్మశాస్త్రం ఎంత గొప్పగా మాట్లాడుతుందో. అందుకని ఇవన్నీ నేర్పాడు కొడుక్కి. ఒరే పూజకి ఇవి పట్టుకురా అన్నాడు. ఈయన అడవిలోకి వెళ్ళాడు. వెళ్తున్నప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన సీసభజ్యం స్థాయే. మీరు ఆ స్టేచర్ గుర్తుపెట్టుకోవాలి. వెళ్ళాడు, పువ్వులు కోశాడు, సమిధలు కోశాడు, అన్నీ చేశాడు, దగ్గర పెట్టుకున్నాడు. ఆచార్యులు చెప్పినటువంటి వాక్యములు స్ఫురణలోకి వస్తున్నాయి, వేదమంత్రములన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి అంటున్నాడు. విచారణ చేసుకుంటూ సంతోషంగా ఇంటి వైపుకి వచ్చేస్తున్నాడు. ఒక పొదలో ఏదో ధ్వని వినపడింది. ఏదో ఆనంద పారవశ్యంతో అర్థం లేకుండా చేస్తున్నటువంటి గుటకలతో కూడిన ఒక ధ్వని వినపడింది. దాన్ని ముందు చెవి గ్రహించగానే దీనికి నయనము అని పేరు. కంటికి సంస్కృతంలో ఒక మాట మాట్లాడితే చాలా గొప్పగా మాట్లాడతారు. ఎందుకో తెలుసా అండి? నాయక నయనము, ఇది నేతృత్వం వహిస్తుంది. మిగిలిన ఇంద్రియాలని తిప్పడానికి ఇది ప్రధానమై ఉంటుంది. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. ఇది వినపడింది. ఓహ్, నేను వినవలసిన ధ్వనేం కాదు అని ఆయన వెళ్ళిపోయి ఉండుంటే అజామీలుడు వేరు. ఈ ధ్వని ఎటు వినపడిందో అటు కన్ను తిరిగింది, చూశాడు పొదవైపుకి. ఇప్పుడు అక్కడ ఆయనకి ఏం కనపడింది? దాన్ని మీరు ఎప్పుడైనా భాగవతంలో చదవండి, నేను లఘువుగా మాత్రమే చెప్తాను దాని గురించి. కళ్ళు కుండలు తెచ్చుకుని అక్కడ పెట్టుకుని చాలా హీనమైనటువంటి జన్మని పొందినటువంటి ఒక స్త్రీ ఆ కళ్ళు తాను విశేషముగా సేవించి శారీరకమైనటువంటి తుచ్చమైనటువంటి కామమునందు విశేషమైన ప్రవేశము అనురక్త అయినటువంటి ఒక స్త్రీ కళ్ళు సేవించినటువంటి వేరొక పురుషుడు శృంగార క్రీడ యందు విశేషమైన అభినవేశం ఉన్నటువంటి వాడితో ఆనందముగా పునః రతి క్రీడ జరుపుచున్నది. చాలు ఆ వాక్యం ఒక్కటి. ఈయన చెవితో విన్న శబ్దమును అనుసరించి కంటిని తిప్పాడు. ఆ సన్నివేశాన్ని చూశాడు. దానికి వర్ణనక్కర్లేదు. చూస్తే ఇప్పుడు ఏమైంది? ఇదే మీరు గమనించాలి జాగ్రత్తగా. ఇది శుకుడు అనుకోండి, వెళ్ళిపోయాడు. అందుకని భాగవతం చెప్పగలిగాడు. ఇదే పరీక్ష. అందుకే శుకుడికి కూడా ఇదే పరీక్ష వచ్చింది. అప్సరసలు దిగంబరంగా లేచి నమస్కారం చేశారు. బ్రహ్మమని వెళ్ళిపోయాడు. భాగవతం చెప్పాడు. అజామీయుడు కూడా శుకుడైపోను ఇక్కడ పడిపోయాడు. ఇంత నేర్చుకున్నవాడు ఆ దృశ్యాన్ని చూసి నిలబడిపోయాడు. ఇప్పుడు ఏమైంది? మనస్సు ఆక్రమించింది ఆయన్ని, కర్మేంద్రియ సంఘాతమును నిలబెట్టేసింది. అంటే చూస్తున్న సన్నివేశం ఇక్కడ ముద్రపడిపోయడం ప్రారంభమైపోయింది. అలా నిలబడిపోయి తమకముతో ఆ సన్నివేశాన్ని వీక్షించాడు. అంటే ఇంద్రియ లౌల్యము గెలవడం ప్రారంభమైపోయింది. అంటే ఇన్నాళ్ళు వశములో ఉన్నవి ఒక్క క్షణంలో ఇంతటి అజామీలుణ్ణి పడగొట్టాయి. చూసి వారిద్దరూ వెళ్ళిపోతున్నప్పుడు తాను వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి దర్భలు తండ్రి గారికి ఇచ్చేసి అసుర సంధ్య వేళ సంధ్యావందనానికి కూర్చున్నాడు. మంత్రం చెప్తున్నాడు, అర్ఘ్యప్రదానం చేస్తున్నాడు, గాయత్రి చేస్తున్నాడు. కానీ ఇక్కడ కనపడుతున్నది ప్రార్థనా శ్లోకము చేసిన గాయత్రి కాదు. తన కన్ను దేని మీద నిలబడిందో అది కనపడుతోంది. ఇక్కడ లోపల ఇంద్రియము ఒక లౌల్యమును పొందింది. ఇంట ధర్మపత్ని అయి సుగుణాల రాశి అయి సౌందర్యవతి అయిన భార్య ఉన్నది. కానీ ఆయన కోర్కె వేరొక కులట యందు ప్రవేశించినది. అయితే అజామీలుడేమంత అమాయకుడు కాడు. ఆచార్య వాక్కులు, వేదవాక్కులు
అన్నిటినీ జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు. అంటే ప్రయత్నం చేశాడు దాన్ని అధిగమించాలని. అయితే వీటన్నింటినీ తొలగతోసింది కేవలము ఆ సన్నివేశము. ఒకనాటి రాత్రి తన భార్యకి, తల్లికి, తండ్రికి తెలియకుండా హీనకుల సంజాత అయినటువంటి ఆ స్త్రీని చేరాడు. అయితే ఆవిడంది, నువ్వు కూడా కళ్ళు సేవించు. ఇప్పుడు ఏమైంది? రసేంద్రియము పాడవడం మొదలెట్టింది. ఇప్పుడు కళ్ళు సేవించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తరువాత సంఘం ఎవరితో కూడినది? వేదము ధర్మము అక్కర్లేని వారితో కూడినది. అందుకని ఏమయ్యాడు? రాత్రింబవళ్ళు అక్కడున్నాడు, సంధ్యావందన భ్రష్టుడైనాడు. వేదము లేదు. ఇంకా మిగిలిన కథ నేను పెద్ద చెప్పేదే ఉందండి, మీరు అర్థం చేసుకోవచ్చు. అయ్యా, మీ అబ్బాయిని ఎక్కడ చూసామో తెలుసా? ఫలానా చోట చూసాం. తండ్రి గారు ఒకనాడు కబురు చేశాడు, రాలేదు. తండ్రి వెళ్ళలేడు అక్కడికి. ఆఖరికి బలవంతంగా ఒక రోజున పిలిపించాడు. తల్లిదండ్రులను ఎదిరించాడు, భార్యని విడిచిపెట్టేశాడు. తల్లిదండ్రులు వృద్ధులైపోయారు, చూడవలసిన వాడను నేను అని కూడా చూడకుండా కనీసం వారి ధర్మం వారి ధనం వారికి ఉంచి వారిని బంధువులకు అప్పచెప్పాలి, అది న్యాయం. కనీసం వారి ధనాన్ని వారికుంచి బంధువులకు అప్పచెప్పలేదు. వారి ధనాన్ని తాను దోచుకున్నాడు. దోచుకుని తీసుకెళ్లి ఆ స్త్రీకి పెట్టాడు. ఆఖరికి తన యజ్ఞోపవీతాన్ని విడిచిపెట్టేశాడు, శిఖ విడిచిపెట్టేశాడు, వేదం విడిచిపెట్టేశాడు. ఎన్నింటిని పడగొట్టేసిందండి? ఒక్క దృశ్యము పడగొట్టేసింది. ఇప్పుడు ఏమైపోయాడు? ఆ కులట అయిన స్త్రీ యందు 9 బిడ్డల్ని కన్నాడు. అంటే ఎంత వయస్సు అయిపోయిందో చూడండి. ఇలా ఉంటుండగా కాలము ఎవరి కోసం ఆగుతుంది? కాలము జరిగిపోతోంది. ప్రత్యాయాంతిగతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైర్స్ మనిషి మాట్లాడతాడు. నాకు వచ్చే సంవత్సరం అయితే ఇంత బోనస్ వస్తుందండి, వచ్చే సంవత్సరం అయితే నాకు ఇంత అమౌంట్ వస్తుందండి అని మాట్లాడతాడు. కానీ కాలో జగద్భక్షకః, సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ ఆయుర్దాయాన్ని గ్రసించేస్తున్నాడు. అంతకాలం అసలు నువ్వు ఉంటావో ఉండవో, నువ్వు చేసిన ఈశ్వర సంసేవనమే ఉంది. ఇవన్నీ నువ్వు పట్టుకెళ్లేది ఆకరణ మూటలో, ఇవన్నీ ఇక్కడ ఉండిపోయేవే. ఒక్కటి రాదు. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీ పార్వతీ వల్లభం. ఏదీ రాదు. ఎంత దూరం రాదంటే కనీసం చిట్ట చివరికి నేననుకున్న ఈ శరీరము అగ్నిహోత్రములో కాలిపోతుంటే తాను దర్శిస్తూ ఉంటాడు నిలబడి. అయ్యయ్యయ్యో, నాదనుకున్నాను ఈ శరీరం, ఇది కూడా కాలిపోతోంది అని ఆశ్చర్యపోతాడు. కొడుకు జ్ఞాతిహోమం చేసి ఇంటికి వెళ్ళిపోతాడు. భార్య 11 రోజులు అయిపోయిన తర్వాత అన్నదమ్ములు తీసుకెళ్లిపోతారు. ఆఖరికి పైన కప్పిన బట్ట మేటి చాకలి పాలు పడుచు పెళ్ళామైన పరుల పాలు. ఏమిటి తను తీసుకెళ్ళింది? ఆఖరికి ఇన్ని మంచి కోట్లు కుట్టించాడు, ప్యాంట్లు కుట్టించాడు, చొక్కాలు కుట్టించాడు. చచ్చిపోయినప్పుడు ఉన్న బట్టలు కూడా విప్పేసి గజం 12 రూపాయల సైనుగుడ్డోటి పట్టుకొస్తాడు. వెళ్ళి పట్టుకొచ్చి ఆ పైనుంచి కింద వరకు కప్పేసి తాళ్ళేసి కట్టేసి కర్రల మీద పెట్టి పట్టుకుపోయారు. ఏమిటి నువ్వు సంపాదించింది వచ్చింది నీ వెనకాల? నువ్వు చేసిన పుణ్యమో పాపమో. చీమ తన తర్వాత తరాలకి సంపాదించలేదు, పక్షి సంపాదించలేదు, పశువు సంపాదించలేదు. నీకెందుకంత ఆర్తి? నీ బిడ్డల వరకు అది కర్తవ్యం. తర్వాత తరాల వరకు వాళ్ళు తింటారు, నువ్వేమైపోతావు? ఎప్పుడైనా వెనక్కి తిరిగి కోణం నువ్వు ఆలోచించావా? ఆలోచించలేదు. భ్రష్టుడవైపోయావు. కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత నేగుచుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన కాని కందోగిని భస్మముల్ తొలుత దుఃఖమహాంబుది సొచ్చుపత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరొస్తారు? ఎవ్వరు రారు. ఈ శరీరంతో అనుబంధాలు ఈ శరీరంతో సరి. కాబట్టి ఏమైపోయాడు అజామీలుడు? తల్లిదండ్రులు విడిచిపెట్టాడు, భార్యని విడిచిపెట్టాడు, ఆవిడతో చేరాడు. ఉన్న ఐశ్వర్యమంతా లుప్తమైపోయింది. ఎందుకని? కళ్ళు తాగడం మొదలుపెట్టాడు, మాంసం తినడం మొదలుపెట్టాడు, ఆచార వ్యవహారాలు వదిలిపెట్టాడు. ఛీ ధూర్తుడన్నారు చూసిన వాళ్ళు. పిలిచినవాడు లేడు, పలకరించినవాడు లేడు, ఓ పెళ్లి లేదు, ఓ పేరంటం లేదు. భ్రష్టుడై ఆర్జన లేక ఆదాయమంతా పోగా తల్లిదండ్రులు వీధులు బట్టి ఎక్కడికో వెళ్ళిపోయారు, తినడానికి తిండి లేక. భార్య పుట్టింటిని చేరిపోయింది, కడుపున ఒక్క బిడ్డడు లేడు. ఇన్ని ద్రోహ కార్యములను ఆచరించి ఆవిడ కడుపున పుట్టిన ఆఖరి బిడ్డడికి అతను చేసిన ఒకే ఒక మంచి పని ఏమిటంటే, మొట్టమొదటి పాదంలోకి వెళ్ళండి.
కావుననితడు సత్కర్మవశమున భూదేవ కులమున పుట్టినాడు. పేరొక్కటి మంచిదెట్టాడు, నారాయణ అని పెట్టాడు. ఆఖరి పిల్లాడేమో వాడి మీద ఉండిపోయింది మమకారం. వాడిని నారాయణ నారాయణ అని తరచు పిలుస్తుండేవాడు అంతే. ఇటువంటి వాడు క్రమక్రమంగా ఆవిడ ఊరుకుంటుందా? నువ్వు ఏం చేస్తే నాకెందుకయా, పోషిస్తావా పోషించవా పిల్లల్ని, వెళ్ళి పట్టుకురా డబ్బనేది అంటే దొంగతనాలు చెయ్యడం మొదలుపెట్టాడు. దొంగతనాలలో ఆరితేరి ప్రవీణుడయ్యాడు. అది విచిత్రం. ఎంత వేదం చదువుకున్నాడో, ఎవడు సత్య భాషణవచనంబు నెరపినాడు, ఎవడు లోభబుద్ధి లేనివాడో, ఎవడు సత్యము మాట్లాడాడో, ఎవడు నిత్య నైమిత్తికములను నెరపినాడో, ఎవడు భూదేవ కులమున పుట్టినాడో, ఎవడు శాంతుడై దాంతుడై సకల వేదములను చదివాడో, ఎవడు మంత్రసిద్ధులను పొందాడో, వాడు ఆరితేరిన దొంగయై అంతటి దొంగలేడనిపించుకున్నాడు. ఎక్కడ నుంచి వచ్చింది ఇంత పతనం? ఒక్క ఇంద్రియ లౌల్యం.